మనం చూస్తున్నది అయోవా గర్ల్స్ హై స్కూల్ అండి. రేపల్లి పట్టణం ప్రక్కన ఇసుకపల్లి అనే గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. సతీ సహగమనం, బాల్య వివాహాలు, జవహాదు పద్ధతి, స్త్రీలకు పునర్వివాహాలు లేకపోవడం లాంటి అనేక నీచమైనటువంటి సంస్కృతి సంప్రదాయాల మధ్య స్త్రీలను పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో 1922 సంవత్సరంలో బ్రిటిష్ వారు ఈ యొక్క అయోవా గర్ల్స్ హై స్కూల్ని కట్టడం జరిగిందండి. ఆనాటి నుంచి కూడా ఇప్పటి వరకు కొన్ని వేల మంది విద్యార్థినులు ఇక్కడ విద్యను అభ్యసించడం జరిగిందండి. అలాంటి మహోన్నతమైనటువంటి విద్యాలయం నేడు ఈ దుస్థితిలో చూస్తుంటే చాలా బాధేస్తుందండి. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు లేవండి. ఇలాంటి మహోన్నత ఆశయంతో ఏర్పాటు చేసినటువంటి విద్యాలయాలను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వాలపైన మనపైన కూడా ఉందండి.